ఈరోజు మన హనుమాన్ చాలీసా గూఢార్థం సిరీస్ ఎపిసోడ్ 2లో 2 శ్లోకాలను గమనించబోతున్నాం. హనుమంతుని ఆవిర్భావం మరియు అతని అపారమైన శక్తి గురించి. 2వ శ్లోకం చదువుకుందాం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశతిహులోక ఉజాగర్. ఈ పదాలను ఇప్పుడు వివరించుకుందాం. జయ హనుమాన్, హనుమంతుడికి జయము. జ్ఞానగుణ సాగర, జ్ఞానం మరియు గుణాల మహాసముద్రం. జయ కపీస, వానర సేనాధిపతికి జయం. తిహులోక ఉజాగర, 3 లోకాల్లో ప్రసిద్ధి చెందినవాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క లోతైన అర్థాన్ని గమనించుకుందాం. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి, హనుమంతుడు కేవలం శక్తిమంతుడు కాదు, జ్ఞానంలో, నిశ్చల భక్తిలో, గుణగణాలలో సముద్రం లాంటివాడు. తులసీదాస్ ఇక్కడ హనుమంతుడి ఆత్మగుణాలను వర్ణిస్తున్నాడు. హనుమంతుడు మనుషులు, దేవతలు, రాక్షసులు అందరికీ మార్గదర్శకుడు. తిహులోక ఉజాగర అంటే అతని పేరే 3 లోకాల్లో ప్రకాశిస్తున్నది. ఈ వాక్యం సూచిస్తుంది సద్గుణాలు ఎప్పటికీ వెలుగు వెదజల్లుతాయన్న అర్థం. ఇక 3వ శ్లోకం. రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. రామదూత, రాముని దూత, అతులిత బలధామ, తూలన చేయలేని బలాన్ని కలవాడు. అంజనీ పుత్ర, అంజనాదేవి కుమారుడు. పవనసుత నామ, వాయుదేవుడి పుత్రుడని పేరు గలవాడు. ఈ శ్లోకం యొక్క లోతైన అర్థాన్ని గమనిస్తే హనుమంతుడు శక్తిశాలి, అయినా ఆ శక్తిని ఎప్పుడూ రాముని సేవలో పెట్టాడు. అది ఎంతో గొప్ప సందేశం. బలమున్నవాడు ఆ బలాన్ని అహంకారంగా కాకుండా దైవ సేవగా వినియోగించాలి. అంజనీ పుత్రుడు, మాతృశక్తి నుంచి ఆశీర్వాదం. పవనసుతుడు, వాయువుల స్వేచ్ఛా స్వభావం, వేగం, పరిచయ రహితతను సూచిస్తుంది. అంటే హనుమంతుడు మాతృశక్తి ప్లస్ పితృశక్తి ప్లస్ దైవ అనుగ్రహం కలిగినవాడు. ఈ 2 శ్లోకాల నుంచి మనం నేర్చుకోవాల్సింది, హనుమంతుడు బలాన్ని పొందాడు, కానీ అది సేవా మార్గంలో మాత్రమే వినియోగించాడు. అతని జీవితం మనకు చెబుతుంది, శక్తి ఉన్నా వినయంగా ఉండాలి, భక్తి ఉన్నా జ్ఞానంతో ఉండాలి, పేరు ఉన్నా సేవతో ఉండాలి. హనుమంతుడు భక్తి, బలము, బుద్ధి అన్నింటిలోనూ సమృద్ధిగా ఉన్న ఆధ్యాత్మిక మార్గదర్శకుడు. ఆయనను స్మరించినంత మాత్రాన మనలో ఆ గుణాలు మెల్లగా ఎదుగుతాయి. ఈ ఎపిసోడ్ మిమ్మల్ని ఆకట్టుకుందా? అయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.